మీకు ఎప్పుడైనా ఇలాంటి పావురాలు లేదంటే ఇలాగ ప్యారెట్స్ ఏమైనా దొరికాయి లేదా కింద కామెంట్ చేయండి. కొంచెం సమ్మర్ సీజన్లో కొంచెం వాటర్ అయితే పెట్టండి బాడీస్కి. ఎవరో మన ఇంటికైతే వచ్చారు. ఏయ్ ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? ఏయ్ మిమ్మల్ని ఒకసారి తలుపు దగ్గర అయితే ఒకసారి తీసి చూద్దాం, ఏటైంది ఏటో, ఎందుకు వచ్చిందో, కొమ్మ తీసి వడదెబ్బ గట్టి ఏం తగిలింది ఏటో. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా మనకైతే పీజీ అని దొరికింది. అంటే దొరకడం అంటే దానంతలో అదే వచ్చి మన ఇంటి దగ్గర అయితే నిల్చున్నదనమాట. మరి వడదెబ్బ తగిలిందో తెలియదు, దానికి ఒంట్లో బాగోలేదైతే తెలీదు. చేయాల్సిన ట్రీట్మెంట్లు అన్నీ నిన్నైతే చేసాము. మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే మీకైతే అర్థం అవుద్ది. దాన్ని కాల్కి అనమాట దారాలు అవి చుట్టేసి అయితే ఉన్నాయి. మరి ఎక్కడ తిరిగేసిందో ఏటో తెలియదు, కానీ మీకు వీడియో స్టార్టింగ్లో పెట్టాను కదా, అది ఎగరలేకపోయింది కూడా. ఎగరలేక కరెక్ట్ మన ఇంటి ముందుకైతే వచ్చి ఆగింది. కరెక్ట్ మన ఇంటి ముందుకి ఎందుకు వచ్చి ఆగిందో కూడా తెలీదు. మనం పెట్స్ మీద వీడియో చేస్తాం అండ్ వాటిని మనం బాగా చూసుకుంటాం అని ఏటో తెలియదు. కానీ నాకు దాన్ని కాలుకునే కట్లు అండ్ అలాగే దాని గోలు అన్ని క్లీనింగ్ అయితే చేసి కొంచెం మంచిగా వాటర్ అయితే పెట్టామన్నమాట. స్టార్టింగ్ వాటర్ పెట్టిన వెంటనే వాటర్ తగిలింది. నేను అనుకునే ప్రకారం అయితే మొత్తానికి వడదెబ్బ అయితే తగిలేసింది అని అయితే అనుకుంటున్నా ఎండకి. ఎందుకంటే వాటర్ అది ఎక్కడ లేదు కదా. ఈ సమ్మర్లో ఎవరైనా ఇంటి మేడ మీద కానీ ఎక్కడో దగ్గర వాటర్ అయితే కొంచెం పెట్టండి గైస్. పాపం ఒకళ్ళు ఎవరైనా బయట షాప్స్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నాయి, యానిమల్స్ కోసం ఒక బకెట్తో వాటర్ అయితే పెట్టేయండి గైస్, ఓకేనా? ఎందుకంటే సమ్మర్ కదా, మనం ఉండలేకపోతున్నాం అవి ఎలా ఉంటాయో. అయితే ఇప్పుడేమైందంటే కదంతా దానికి నిన్న కొంచెం మరి అప్పుడు కూడా వచ్చింది కదా, మరి ఇంకా కొంచెం బియ్యం అయితే వేశాను. వేసిన తర్వాత కొంచెం అన్నం కూడా పెట్టా, కానీ అవన్నీ అవి అయితే తినవు కదా మనకు తెలుసు. కొరల కోసం ఫోన్లో రేపు ఉదయం చూద్దాం అని చెప్పేసి ఈరోజు మళ్ళీ అదే షర్ట్ ఉందని చెప్పి వేరేలాగా అనుకోకండి, మళ్ళీ షర్ట్ అయితే అదే వేసాం. ఓన్లీ వీడియోలోకి షర్ట్ వేస్తాం కాబట్టి. అయితే ఇప్పుడు మేము వెళ్ళి ప్యాకెట్ అయితే 70 రూపీస్ అన్నారు. 70 రూపీస్ ఎందుకు భయ్య, ఒక 30 రూపీస్ దిగు చాలు, అది తినాక వెళ్ళిపోద్ది, మనం వదిలేస్తాము పెంచం అనేసి అంటే ఆ అన్న అయితే ఇచ్చాడు. రండి నాతో పాటు బయటకి. మొత్తానికైతే బయటకైతే వచ్చాం. ఎండ వాసిపోతుంది. ఒక 2-3 పిడికిళ్ళు అయితే ఉన్నది ఫుడ్, అంతే, ఎక్కువేం తేలేదు. అది తినేసి వెళ్ళిపోద్దాం అనుకున్నా. ఏమైందంటే మాటికి పైకి అయితే వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయి అక్కడ దాని బాత్రూమ్స్ అవి ఉంటాయి కదా, అదైతే వేసేయడం వల్ల కింద అయితే వచ్చి పడుతున్నాయి. అండ్ అది నిన్న అంతా ఎక్కడ ఉందంటే ఇక్కడెక్కడే తిరిగింది. నిన్న అంతా నేను ఫ్రీగా వదిలేసాను వెళ్ళిపోమని. మీరు షార్ట్ వీడియోస్ కూడా చూడొచ్చు, ఇవ్వండి. ఇక్కడ మన టబ్బు పక్కన ఇక్కడ కూడా వదిలేశాను. వదిలేస్తే ఇదంతా కంగాలు కంగాలు చేస్తుంది కింద కూడా. మరి ఏం చేస్తుంది దానికి కూడా ఏం తెలియదు కదా. అయితే ఫుడ్ అయితే కొనేసి పట్టుకొని అయితే వచ్చా. తింటాదో లేదు చూద్దాము, రండి ఒకసారి వీడియోలోనే చూపెడతా. అయితే నేనేం చేశానంటే ఇదిగోండి ఇక్కడైతే పెట్టాను మార్నింగ్. ఎందుకంటే ఇక్కడ పెట్టా, మళ్ళీ ఇది ఎండలోకి అయితే వెళ్ళిపోతుంది. ఎండలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకేముంది గాయస్, ఇప్పటి వరకు మనం కాపాడింది అంతా కలిసి మళ్ళీ బుగ్గుపాలు అయిపోయినట్టే. చూడండి దిగండి. రారా చూడండి కావాలంటే. నేనేమి దీన్ని బందీ చేసి ఇలాగేం చేయట్లేదు, వదిలేసాను. వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో అని చెప్పా, కానీ అదేమి వెళ్ళట్లేదు. దాదా బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా, రా రా రా. అది అదిగో అదిగో. దాదా నీ గురించి మంచిగా ఫుడ్ అయితే తెచ్చిపెట్టా, దా తిందుదా. తింటావా వెళ్ళిపోతావా? తింటది వెళ్ళిపోద్ది, నాకైతే అర్థం అవట్లే. వెళ్ళిపోయినా పర్లేదు, కాకపోతే మనకు ఒక 30 రూపీస్ వేస్ట్ అవుతుంది. పర్లే, వీళ్ళ ఫ్రెండ్స్ అయినా వచ్చేది తింటారేమో నెక్స్ట్. ఆల్రెడీ నాకు లాస్ట్ టైం కూడా ఒక పీజీ అనేది దొరికింది. దానికైతే అసలు పాపం కన్ను అయితే డ్యామేజ్ అయిపోయింది. నెక్ డ్రాప్స్ చేసి అన్నీ చేసి దాన్ని అయితే వదిలిపెట్టాను. అది దానికి కూడా వడదెబ్బ తగిలింది. వాటర్ అయితే పట్టేసి వదిలాం. దీనికైతే మాత్రం చాలా దారుణంగా తగిలింది గాయస్ వడదెబ్బ. చూడండి దాని ముక్కుకి కానీ కాలుకి కానీ మొత్తం పసుపు అయితే రాసి అయితే ఒకసారి చూడండి. మొత్తం పసుపు కానీ ఆ ముక్కుకి కాలుకి రాశాను, ఎందుకంటే నిన్న చాలా డ్యామేజ్ అయితే అయింది. వదిలేసాను, ఇగోండి. నీకు ఇష్టం వచ్చినట్టు తీసుకోరా, ఓకేనా? ఇప్పుడైతే ఫుడ్ పెడతా, తిందు ఆగు, తినేసానే వెళ్ళిపోదు. యాక్చువల్గా నిన్న గుడికి అయితే వెళ్ళాను, ప్రసాదం కోసం అయితే ఇవైతే ఇచ్చారు. వీటిలోనే దానికి ఫుడ్ అయితే ఇద్దామని చూస్తాను. ఒక 3 అయితే వేసి పెట్టా అక్కడ, చూడండి మనోడు. అది మరి మగదో ఆడదో అయితే తెలీదు, ఎవరికైనా తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి. మరి దాని గురించి అయితే ఫుడ్ అయితే ఫుడ్ తెచ్చినదా దా. నిన్నటి నుండి ఆకలితోనైతే ఉన్నది పాపము. చూద్దాం రండి. ఒక్కడనే వీడియో షూట్ చేస్తున్నా, కొంచెం ఇబ్బంది అవుతుంది, ఏమనుకోకండి. మొత్తానికి కొరలు అయితే తీసుకున్నాము, కానీ ఇవి అసలు తక్కువ తెలియట్లేదు, నిజమైనయో తెలియట్లేదు. ఓన్లీ అడిగిన వెంటనే ఇచ్చినందుకు అన్నకు థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. గ్రేట్ బ్రో.
మీరు అడిగిన నాకు 20 రూపీస్ ఇచ్చారు, అదే నాకు చాలా ఎక్కువ. పోన్లే, మన తింటుందో లేదో చూద్దాం, పావురం పెడదాం. దా 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 నీ గురించి తెచ్చిన అంత దూరం నుండి వెళ్ళి. తిను తిను, దా తిను. నువ్వు అలా బొర్ర ఊపితే కుదరదు, తినడమే. మనం చాలా కష్టపడి అయితే ఎంత మిట్ట మధ్యాహ్నం అయితే వెళ్ళి తీసుకొని రావడం జరిగింది నీకోసం. తినరా భయ్, నువ్వు కొర్రలు నీకోసమే, నువ్వు తింటేనే కుదురుద్ది. నేనైతే ఇదిగోండి ఇలాగా ఫ్రీగా వదిలేసాను దానికి కావాల్సిన విధంగా వదిలేశాను. అది తింటుందో లేదు మరి దా ఇష్టమే. తినేసి ఎగిరిపోతే ఎగిరిపోమని అయితే చెప్పా. కొంచెం వాటర్ కూడా పెట్టాను దాని బాక్స్లో, చూపెడతారండి. చూడండి కొంచెం వాటర్ చూడండి, దీనికైతే పెట్టాను. మళ్ళీ ఇదైతే అసలు ఏం టచ్ చేయట్లేదు. కొర్రలు కూడా పెట్టాను అంత దూరం నుండి తీసుకొని వచ్చి అయితే. తినరా, తిను తిను, దా తిను. ఆహా, వాటర్ గురించి తాగి ఎంతసేపు మొదలెట్టు. ఇంకా వాటర్ తాగి ఇంకా నువ్వు తినడమే నీ బాధ్యత, ఓకేనా? ఎగురుతానన్నే ఎగిరిపో మొత్తం, నీకు ఎవ్వరు అడ్డు ఆపరు, ఓకేనా? అంతా అలా ఉంటుంది, ఫ్రీ ఫ్లయింగ్. తినండి సార్, ఏం చూస్తున్నారు, తినండి. వీడియో చేస్తున్నాను ఇక్కడ మీ గురించి. చాలా అవమానం జరుగుతుంది ఇప్పుడు మీరు ఎంత తినకపోతే. ఇంటికి వచ్చిన అతిథుల్ని మనం బాగా చూసుకోలేదని పేరు రాకూడదు. అలాంటి పేరు వస్తే మళ్ళీ మనకే బ్యాటాక్. మంచిగా చూసుకున్నాను లేదు నీకు, మాట్లాడరేటే. ఓకే గైస్, చూద్దాం ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అని చెప్పి. ఎగిరిపోయిన రోజు మాత్రం మరి వీడియో వస్తుందో లేదో అయితే నాకైతే తెలీదు. ఎందుకంటే మరి ఇంకా మనం అయితే ఇగోండి ఎంత ఫ్రీగా వదిలేసామో, దానికి ఎప్పుడు నచ్చితే అప్పుడు వెళ్ళిపోద్ది. అండ్ ఇంకో విషయం ఏంటంటే దానికి హెల్త్ అంటే కొంచెం అలా ఊగుతుంది అనమాట. ఎవరికైనా పావురంకి అలా ట్రీట్మెంట్ చేస్తారని తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి, ఓకేనా? ఆ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఫ్రంట్కి నేను చూపెడతా, వెయిట్ చేయండి. మళ్ళీ పావురం మన దగ్గర ఉంటుందో ఉండదో. గాయస్, మళ్ళీ మన ఇంటికి వచ్చిన అతిథి ఒకవేళ వెళ్ళిపోతే వీడియో వస్తుందో రాదా అని చెప్పేసి ఇప్పుడే నేనైతే మళ్ళీ వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. చూడండి, బోల్డ్ కథలు అయితే పడుతుంది కొంచెం ఈ మాత్రం తినడానికే. దా తిను, నీకు ఇగో మంచిగా పెట్టాను. నిన్న నేనేం చేశానంటే, దీనికి ఎప్పుడైనా హెల్త్ బాగాలేదని తెలిసిందో, ఒక వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, గార్లిక్ ఒకటి పైన తొక్క అనేది రిమూవ్ చేసి డైరెక్ట్ గొంతులోనే వేసాను. 2 ముక్కలు చేసి గుండ్లా చేసి తినట్లేదు, 2 ముక్కలు చేసి డైరెక్ట్ గొంతులో వేస్తే ఈవినింగ్ కల్లా అయితే లెగిసి ఏడొకసారి ఆడొకసారి మొత్తం అయితే ఎగురుతుంది అనమాట. ఎగురుకొని అయితే ఇక్కడ సెటిల్ అయిపోదాం అనుకుందో ఇటు, నాకైతే అర్థం అవట్లేదు. నువ్వైతే ఇక్కడ సెటిల్ అవ్వకూడదు, ఓకేనా? మళ్ళీ మీ ఫ్యామిలీని అంతా తీసుకురావడాలు ఇలాంటివి చేస్తారు మీరు. అలాంటివి చేయకండి. కావాలంటే మీకు మిమ్మల్ని మీ ఫ్యామిలీతో కలపమంటే నేను ఎక్కడో దగ్గర కలుపుతా వీళ్ళని, ఓకేనా? మీకు తెలుసు కదా, మనం ఎవరి దగ్గర బ్రీడర్ దగ్గర కలిపేస్తాం. ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఒక వీడియో కానీ చూసినట్టయితే ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఇది ఒకళ్ళు ఎగరకపోతే మీకైతే ఇచ్చేస్తాను. మీరైతే పెంచుకోవడము పావురాలతో అయితే కలిపేయడం చెయ్యండి, ఓకేనా? తినండి సార్, తినండి మేడం. చాలా కష్టపడి అయితే వచ్చాను ఇప్పుడు ఎండలో పరిగెట్టుకొని వెళ్ళి. కొంచెం వాటర్ తాగండి పోనీ. నచ్చలేదా? మనకు నచ్చదు. నిన్నేం బియ్యం తిన్నది కొంచెం, ఈరోజు ఏమొచ్చో కొర్రలు పెట్టినా తినమంటే తినట్లేదు. చూడండి మరి పరిస్థితి. దొరికిన వాళ్ళని ఎంత బాగా చూసుకుంటాం మనం. అండ్ చాలామంది అయితే ఒక 3 days బ్యాక్ నేను లవ్ బర్డ్స్ బై చేస్తాను అని అయితే చెప్పాను. చెప్తే ఏమైందంటే మన సబ్స్క్రైబర్స్ బై చేయండి అన్నారు. ఒక 3 days తర్వాత నేను ఎందుకు బర్డ్స్ అవి బై అయితే చేయలేదు, బర్డ్స్ కానీ ర్యాబిట్స్ కానీ బై చేస్తాను ఎందుకు చేయలేదంటే, వచ్చారు కదా మనకి, వచ్చి చాలా ఇబ్బంది అయితే పెట్టింది ఒక 1 day నుండి. ఇబ్బంది ఏం లేదు, దొరికి నాకు తెలిసి దీనికి దాహం వేసి ఉంటుంది ఫుల్గా. ఆ వడదెబ్బకు కూడా గట్టిగా పడిపోయింది. వడదెబ్బ అది చాలా గట్టిగా తగిలింది. తగిలితే మా ఇంటి ముందే, మీరు చూసారు లేదు వీడియోలో, అది అలాగ వచ్చి నిల్చొని ఉన్నది ఇంటి ముందు. ఎవరైనా కొంచెం సాయం చేయండి, తిండి పెట్టండి, నాకు ఒంట్లో బాగాలేదు అన్నట్టు ఉంటే మనం అయితే తీసాను, వెంటనే పట్టేసుకున్నాను. ఎగరడానికి కూడా ఓపిక లేదు మనకి. ఎగరడానికి కూడా ఓపిక లేకపోతే ఇంకా పట్టేసుకొని దీనికైతే ఫుడ్ అయితే పెట్టాను. ఇప్పుడు మీరు చూశారు కదా, కొరలో అయితే కొనుక్కొని అయితే వచ్చాను. మరి ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో తెలీదు. ఈలోపు ఎవరైనా వైజాగ్ వాళ్ళు కనుకుండి మీరు పీజియన్స్ కనుక పెంచితే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయండి,
అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే కాలుకిలు పీజియన్స్ అవి పెంచిన వాళ్ళు ఐరన్ వేస్తారు కదా నెంబర్తో, అదైతే ఎంత గట్టిగా ఉందో గాయ్స్. అది ఐరన్ది వేసేసి తుప్పెట్టేసింది, కాలు గట్టిగా అడిస్తుంది. దాన్ని మేము కటింగ్ అది చేసాం, నేను మా డాడీ అందరం కలిసి కటింగ్ చేస్తే అది తుప్పు మొత్తం పట్టేసింది. అందుకే పసుపు అయితే రాశాను కాలుకి. దానికి తెలుసు అది ఒక్కటే చెప్పుకోగలదు దానికి ట్రీట్మెంట్ మేము చేసాం లేదని చెప్పి. ఏమే రా, నువ్వు తినకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు చూస్తున్నారా, నా పరువు మొత్తం పోయిందే, నీకు ఏదో అన్నం పెట్టలేదు అన్నట్టు అయితే బిహేవ్ చేస్తాను. నువ్వు చూడండి ఒకసారి, ఇంత మంచిగా దీనికోసం పెడితే నువ్వు ఆడేవాడు తిరిగితే అలాగా తినే, ఓకేనా? తినేసి వెళ్ళిపో. లేదంటే మన సబ్స్క్రైబర్ల దగ్గరికి వెళ్ళిపోతావు నువ్వు, చెప్తున్నా. బాయ్ గాయ్స్, ఇది వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎప్పుడైనా ఎలాంటి పావురాలు లేదంటే ఇలాగ ప్యారెట్స్ ఏమైనా దొరికాయి లేదైతే కింద కామెంట్ చేయండి. కొంచెం సమ్మర్ సీజన్లో కొంచెం వాటర్ అయితే పెట్టండి బర్డ్స్కి. ఈ పీజియన్ని ఉంచాలో లేదో అయితే కింద కామెంట్ చేయండి. ఇది లైవ్ ఆడియోయే, ఒకసారి చూద్దాం పట్టుకొని ఎగిరిపోద్దా లేదా అని చెప్పేసి. యూ గాయ్ కేమ్ టు మై హౌస్ అండ్ వై ఆర్ యూ డూయింగ్ లైక్ దట్. చూడండి గాయస్. అయితే అచ్చా, మొత్తం నాకు పెంట పెట్టినావు కదా. ఇప్పుడు ఎవరు క్లీన్ చేసుకోలేదు అంతా. నువ్వు ఒకసారి చెప్పు, నువ్వు గెస్ట్ లాగా వచ్చావు మళ్ళీ ఇలాంటి పనులని చేస్తున్నావు. తింటే తినాలి చక్కగా, అలా ఇలాంటి పనులే చేయకూడదు. యూ గాయ్ కేమ్ టు మై హౌస్ అండ్ యూ ఆర్ డూయింగ్ లైక్ దిట్. చూడండి మొత్తం కొరలన్నీ వంపేసింది. వంపేయడం కాకుండా ఇంకా తిందో ఏమీ చేయదు. ఒకసారి చూద్దాం ఏం చేస్తుందో. ఏయ్ కరెక్ట్ కాదు ఇది, నువ్వు ఇలా చేయడం అయితే అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే వచ్చావు అంతా బాగానే ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పేసి ఇప్పుడు చూడు మొత్తం అంతా నేను క్లీన్ చేసుకోవాలి. ఇది ఎంతవరకు న్యాయమో కింద అయితే కామెంట్ చేయండి గైస్. మరీ దారుణంగా అయిపోయింది పని. అండ్ ఈ పీజియన్ స్టిల్ నా దగ్గర ఉన్నది వీడియో ఎడిట్ చేసినప్పుడు కూడా. ఇది ఎగిరిపోయిందో లేదో అని కింద అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే రికవరీ ఎలా చేయాలో కూడా కింద కామెంట్స్ పెట్టండి గైస్. ఎలాంటి వీడియోస్ పెడితేనే కదా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా? నాకైతే ఇది మా ఇంటి దగ్గరకు వచ్చింది ఈ పీజియన్, నాకైతే దొరికింది. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో పార్ట్ 1 పార్ట్ 2 కూడా వీడియోస్ పెట్టాను, వెళ్ళి చూడండి. పార్ట్ 3 కూడా పెడతా. ఓకేనా గైస్, బాయ్. అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.